నా ఫ్రెండ్ ఒకడు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా ఇద్దరు ఎంత దోస్తులు మనిషి అంటే ఒకే మంచంలో పడుకునే వాళ్ళమి, ఒకే కంచంలో తినేవాళ్ళమి. నా ఏ అవసరమైనా ఇలా కాల్ చేస్తే ఏదైనా మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంటి దగ్గరే ఉండేవాడు, అన్నీ కలిసి చేసుకునే వాళ్ళము. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. అనుకోకుండా ఒకరోజు వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, నన్ను ఒక 3000 రూపాయలు డబ్బులు అడిగాడు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కాల్ తీయడం లేదు. ఆ 3000 ఇచ్చినట్టు నాకే గుర్తులేదు. నేను వేరే విషయంలో కాల్ చేస్తున్నాను. ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా, నీ ఏదైనా జాబ్ దొరికిందా లేదా, నువ్వు బాగున్నావా లేదా అనేసి అడగడానికి నేను ఫోన్ చేస్తే తనేమో ఈ 3000 కోసమే నేను ఫోన్ చేస్తున్నాను అన్నట్టు ఫోన్ను ఎత్తడం మానేశాడు అనమాట. నాకు దీనివల్ల తెలిసింది ఏంటంటే, రూపాయి రూపాయి నువ్వు వెయిట్ చేస్తావంటే పచ్చని కాపురంలో చిచ్చు పెడతాను, ఇద్దరు అన్నదమ్ములు విడదీస్తాను, అలాగే ఇలాంటి దోస్తులు కూడా విడదీస్తాను అన్నదట రూపాయి. మనీ శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం.